అభివృద్ధి, సంక్షేమం, ఎన్డీఏకి 2 కళ్ళు. ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్ గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్ గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారన్న నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడుపడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను, ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాను. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి, సూపర్ 6 మేజర్ గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6 లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరినే ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి, అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది, తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈ రోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్ గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం, జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి, వారికి తండ్రికి గాని లేదంటే ఎవరైతే గార్డియన్ గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు 76,000 మందికి కూడా వర్తింపజేశాం.